పోతాను శబరి యాత్ర చేద్దాం రండి అయ్యా అయ్యప్పల్లారా శరణు ఘోషద పోదాం రండి శబరి శిఖరాన్ని చేరా శబరి యాత్ర చేద్దాం రండి అయ్యా అయ్యప్పల్లారా శరణు ఘోషద పోదాం రండి శబరి శిఖరాన్ని చేరా మదమాశ్చర్యాలే వదిలి కార్తీకాయి మాసం నందు కంఠమాలలే ధరించాలి మగువా మాంసం విడిచిపెట్టి నిష్ఠా నియమాలు పాటించి నిత్యం మరి కంటుని భక్తిగా నిండు మనసుతో పూజించాలి మనిషిల దైవాన్నే చూడాలి మానవత్వమే కలిగి ఉండాలి శబరి యాత్ర చేద్దాం రండి అయ్యా అయ్యప్పల్లారా శరణు ఘోషద పోదాం రండి శబరి శిఖరాన్ని చేరా శబరి యాత్ర చేద్దాం రండి అయ్యా అయ్యప్పల్లారా శరణు ఘోషద పోదాం రండి శబరి శిఖరాన్ని చేరా శీతల స్నానం చేయాలంట భూతలమున నిదురించాలంట మనసా వాచ మణికంఠుణ్ణి మనసారా ధ్యానించాలంట ఏ కులమైనా ఏ మతమైనా మణికంఠునికి సమానమంట నమ్మి కొలిచిన వారికి ఎప్పుడు వెన్నంటి తోడుండేనంట జాలి కరుణ కలిగినట్టి జ్యోతి స్వరూపుడంట శబరి యాత్ర చేద్దాం రండి అయ్యా అయ్యప్పల్లారా శరణు ఘోషద పోదాం రండి శబరి శిఖరాన్ని చేరా శబరి యాత్ర చేద్దాం రండి అయ్యా అయ్యప్పల్లారా శరణు ఘోషద పోదాం రండి శబరి శిఖరాన్ని చేరా నల్లని బట్టలు ధరించుకొని 40 రోజుల దీక్షను భూని పడి పూజలతో మరి కంటుని పరవశంతోని కొలువాలంట దీక్షాకాలం పూర్తయ్యాక ఇరుములను తలపై దాల్చి గురుస్వాములతో కాలి నడకన కరిమల చేరుకోవాలంట 18 మెట్లెక్కిన దాలు మానవ జన్మే ధన్యమగునట శబరి యాత్ర చేద్దాం రండి అయ్యా అయ్యప్పల్లారా శరణు ఘోషద పోదాం రండి శబరి శిఖరాన్ని చేరా శబరి యాత్ర చేద్దాం రండి అయ్యా అయ్యప్పల్లారా శరణు ఘోషద పోదాం రండి శబరి శిఖరాన్ని చేరా మండల దీక్షను పట్టుకొని మరి కంటుని గొలువంగా